నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్యయోగంలోని 16 నుండి 20 శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. భౌతిక శరీరం గురించి, జీవాత్మ గురించి కృష్ణ భగవానుడి బోధన ఇలా సాగుతోంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. క్షణభంగురమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని యథార్థముగా గమనించి ఉన్నారు. వేదమంత్రములన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే, భగవంతుడు, జీవాత్మ మరియు మాయ ఇవన్నీ నిత్యము, శాశ్వతము. భగవంతుడు నిత్య శాశ్వతుడు, ఆత్మ నాశనము లేనిది. కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది. దేని నుండైతే ఈ జగత్తు సృష్టించబడిందో ఆ మాయ కూడా నిత్యమైనదే. కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. కాబట్టి వాటిని తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకి ఉనికి ఉంది, కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అవ్యయమైన ఆత్మను నశింపజేయలేరు. ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పడం ద్వారా శరీరానికి, జీవాత్మకు ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు. అంటే పరమాత్మ యొక్క ఉద్దేశం ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడమైనది, అంటే చైతన్యము లోపించినది. కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని వ్యాపింపజేస్తుంది. అటువంటి దానిని ఎవరూ నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది, కానీ అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవ శక్యము కానిది, మరియు సనాతనమైనది, నిత్యమైనది. కావున ఓ భరతవంశీయుడా, యుద్ధం చేయుము. స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే. మట్టియే కూరగాయలుగా, ఫలములుగా, ధాన్యముగా, పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము. వీటన్నింటినీ భుజించగా అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి శరీరము మట్టితో తయారైనదని అనటంలో అతిశయోక్తి లేదు. మరణ సమయంలో ఆత్మ వెళ్లిపోయిన తరువాత శరీరము 3 రకాలుగా అంతమవ్వవచ్చు. క్రిమి, విద్ లేదా భస్మ. అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది. లేదా పాతి పెట్టబడితే అప్పుడు క్రిమికీటకాలు దానిని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి. లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు. అప్పుడు నీటిలో ఉండే ప్రాణులు దానిని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి. అది చిట్ట చివరికి సముద్ర గర్భంలోని మట్టిలో కలిసిపోతుంది. ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనవుతుంది. అది ఆహారంగా మారుతుంది. శరీరాలు ఆ ఆహారంతో తయారవుతాయి. మరల ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికి చేరుతాయి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు: భౌతిక శరీరంలోని నిత్యమైన, నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉంది. అది మట్టితో చేయబడలేదు. అదే దివ్యమైన ఆత్మ, నిజమైన నేను అని అర్థం. నీవు ఆ విషయాన్ని గ్రహించి లేచి యుద్ధంలో పాల్గొను. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతిన హన్యతే. ఆత్మ ఇతరులను చంపును అని అనుకునేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకునేవాడు ఇద్దరు అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవడం వలన మరణం అనే భ్రాంతి కల్పింపబడింది.
మన తల తెగిపోతున్నట్లుగా కలగంటే ఆ నొప్పి మనం నిద్రలేచే వరకు అనుభూతిలోనే ఉంటుంది. కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవం మనం నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంటుంది. అదే విధంగా మనం ఈ శరీరమే అన్న భ్రాంతిలో పడి మరణానికి భయపడతాం. జ్ఞానోదయమైన వారికి మాయ తొలగిపోయి ఈ మరణం యొక్క భయం నశిస్తుంది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. పుట్టుకకు మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అంటే గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల మరియు మరణించుట అనే ఈ శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు. మనం అనుకునే చావు కేవలం శరీర వినాశనం మాత్రమే కానీ నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు. వేదాలలో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు. ఆత్మ మహిమాన్వితమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, వృద్ధాప్యము లేనిది, శాశ్వతమైనది మరియు భయము లేనిది అని కఠోపనిషత్తులో వివరించబడింది. మన తదుపరి వీడియోలో కృష్ణుడు ఆత్మస్వభావాన్ని ఏ విధంగా వివరిస్తున్నాడో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.